నమస్కారం. టీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో జిల్లాలో అభివృద్ధి పనులను పూర్తి స్థాయిలో చేపడుతున్నాం. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. సెప్టెంబర్ మొదటి వారంలోపు తిరుమల బ్రహ్మోత్సవాల పనులు అధికార యంత్రాంగం పూర్తి చేయాలి. టీటీడీ ఈవో శ్యామలారావు ఆదేశం. విద్యుత్ హమాలీల పొట్టకొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలి. సిఐటియు నేతల డిమాండ్. వార్తల్లోని వివరాలు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి పరుగులు పెడుతోందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎన్పీఎస్ సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్తో కలిసి ప్రభుత్వ బీసీ బాలికల హాస్టల్ భవన నిర్మాణ శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్మన్ కటారి హేమలత, దాతలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో సావిత్రమ్మ డిగ్రీ కళాశాలలో అదనపు సౌకర్యాలు కల్పించడం జరుగుతున్నదని, ఇందులో భాగంగా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేలా బాలికల బీసీ హాస్టల్ నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రభుత్వ రంగంలో నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పన మరింత జరగాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో సాధ్యమవుతుందన్నారు. తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఎన్పీఎస్ సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలపై గల విశ్వాసంతో ఈ ఆర్థిక సంవత్సరంలో 200కు పైగా విద్యార్థులు కళాశాలలో చేరారని తెలిపారు. అనంతరం పూతలపట్టు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలోని దాతలు ముందుకు వచ్చి చిత్తూరులో ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహం భవన నిర్మాణం చేపట్టడం జరుగుతున్నదని, ఇది శుభ పరిణామమన్నారు. ప్రపంచానికి వెలుగునిచ్చేది చదువు, జ్ఞానమని నమ్మిన జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించనున్న బీసీ బాలికల వసతి గృహ నిర్మాణానికి అనుమతుల మంజూరులో చొరవ చూపడంతో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామన్నారు. చుడా చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వ బీసీ హాస్టల్ ఏర్పాటుకు స్థలం అందించి నిర్మాణానికి కృషి చేస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మనిషి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేది చదువు ఒకటేనని, బాగా చదువుకొని కళాశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, ఆ ఫ్యామిలీస్ నుంచి స్టూడెంట్స్ ముందుకు వెళ్ళి ఒక పై స్థానంకి వెళ్ళారు. సో మీరు కూడా బేసిక్లీ ప్రతిరోజు ఇది ఒక ఆలోచన చేయాలి. మీరు మీ పాస్ట్ గురించి ఆలోచన చేయాలి. బికాస్ మీరు ఈ స్థాయికి వచ్చారు, ఖచ్చితంగా మీరు మీ పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ మీ కృషి ద్వారా మీరు ఇక్కడికి వచ్చారు. సో ఇప్పుడు ఇంపార్టెంట్, ఇప్పుడు ఫ్యూచర్ ఈజ్ ఇంపార్టెంట్. బికాస్ మీకు కాంపిటీషన్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ పిల్లలతో ఉంటుంది, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంతో బేసిక్లీ మీకు కాంపిటీషన్ ఉంటుంది. సో మీరు బేసిక్లీ ఎప్పుడు సక్సెస్ అవ్వగలుగుతారు, మీరు ప్రయత్నం చేస్తేనే. సో ఇది ఒకటి రిక్వెస్ట్ మీకు. ఇప్పుడు లాస్ట్ 5, 6, 7 years నుంచి మనం ప్రతి సభలో మాట్లాడుతున్నాము. ఈ సభలో కూడా మాట్లాడాలి. దట్ ఈ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అండ్ ట్విట్టర్ ద్వారా కొద్దిగా డిస్ట్రాక్షన్స్ అండ్ డైవర్జన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రీవియస్ గా 5, 7 years ముందు ఇది లేదు. సో మీరు బేసికలీ మీ టైం యూటిలైజేషన్ సరిగా చేయలేకపోతే ఎవరెవరో బేసికలీ స్టూడెంట్స్ హార్డ్ వర్క్ చేస్తారు, డిసిప్లిన్ గా ఉంటారు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. సో ప్లీజ్ మేక్ ఎ నోట్ దట్ యువర్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీకు మీ నుంచి మీ ఫాదర్, మీ మదర్ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఒక బేసిక్లీ ఆశలో ఉన్నారు. మీరు డిగ్రీ కాలేజ్కి వెళ్తున్నారు, మీరు ఇక్కడ చదువుతున్నారు, తర్వాత మీకు ఒక జాబ్ వస్తుంది, భవిష్యత్తు బాగుంటుంది. కానీ ఇది ఒక ఆలోచన. ఈ ఆలోచన ఎప్పుడు సక్సెస్ అవుతుంది, మీరు శ్రమ చేస్తే, కృషి చేస్తే, హార్డ్ వర్క్ చేస్తే. సో ఇంకొక ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా ఒక మెడికల్ కాలేజ్ లైబ్రరీలో మీకు ఎప్పుడైనా ఒక అవకాశం దొరికితే ఒకసారి వెళ్ళాలి. మెడికల్ కాలేజ్ లైబ్రరీలో పిల్లలు ఎట్లా చదువుతారు, మార్నింగ్ 9 o'clock వస్తారు, 9 నుంచి 1 o'clock సింపుల్ 4 గంటల 5 గంటలు ఒక చైర్ లో కూర్చొని చదువుతారు. 1 to 2 లంచ్ బ్రేక్ తీసుకుంటారు, మళ్ళీ 2 నుంచి 6 వరకు నాన్ స్టాప్ చదువుతారు.
మీకు అటువంటి కెపాసిటీ ఉందా? కనీసం ఒక 2 గంటల కూర్చోడానికి, చదవడానికి, 3 గంట మీరు అటువంటి కెపాసిటీ డెవలప్ చేయలేకపోతే మీకు సక్సెస్ రాదు. సో దయచేసి రిసోర్సెస్ తక్కువ ఉంటే కూడా ప్రాబ్లం లేదు, బట్ యూ యూటిలైజ్ యువర్ టైమ్ అండ్ మేక్ యువర్ ఫాదర్ అండ్ మదర్ ప్రౌడ్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే, and thank you, and definitely this college will do good. This college start was good, so definitely in the future also manchi peru vastundi, but it almost it depends upon the students who are here. So thank you very much. చిత్తూరు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సావిత్రమ్మ కళాశాల విద్యార్థినులు హాస్టల్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి కలెక్టర్ గారు ఇక్కడ PPP P4 మోడల్లో ఒక బీసీ హాస్టల్ భవనాన్ని నిర్మించడం కోసం అనుమతి ఇవ్వడం జరిగింది. జిల్లా నుంచి 30 లక్షలు ప్రభుత్వం తరపున వారు మంజూరు చేయగా 40 లక్షల రూపాయలు ప్రైవేటు వ్యక్తుల నుంచి వెంకటేశ్వర చౌదరి గారు, తేజమూర్తి గారు కలిసి ఈ భవనాన్ని పూర్తి చేస్తామని ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆ భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది. సావిత్రమ్మ కళాశాల చిత్తూరు జిల్లాలో ఒక ప్రాధాన్యత కలిగినటువంటి కళాశాల. ఈ డిగ్రీ కళాశాలకి ఒక పేరుంది, ప్రాధాన్యత ఉంది, ప్రాశస్త్యం ఉంది. సో ఇంతటి గొప్ప కళాశాలలో సౌకర్యాలను మెరుగుపరచడం అనేది ప్రాథమిక కర్తవ్యంగా భావించి ఈరోజు ఈ హాస్టల్ భవనానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఖచ్చితంగా సావిత్రమ్మ కళాశాల భవిష్యత్తులో మంచి గుర్తింపును తీసుకొచ్చే స్థాయిలో ఇక్కడ విద్యార్థులు రాణిస్తారన్నటువంటి నమ్మకం కూడా ఉంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ఈ కళాశాలకు ఉన్నటువంటి గుడ్విల్ కారణంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అడ్మిషన్స్ పెరుగుతున్నాయి కానీ తగ్గుతున్నటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి ఇక్కడ హాస్టల్ సౌకర్యము, ఇతరత్ర సౌకర్యాలు మెరుగుపరిచినట్లయితే ఇక్కడ అడ్మిషన్ సంఖ్య కూడా పెరిగి ఇక్కడ మెరిట్స్ ఎక్కువ మంది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. దాని ద్వారా ఉత్తమ విద్యార్థులందరూ కూడా ఇక్కడ నుంచి బయటకు వచ్చి సొసైటీకి ఉపయోగపడతారన్నది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ కార్యక్రమంలో నేను కూడా పూతలపట్టు ఎమ్మెల్యేగా బీసీ విద్యార్థుల కోసం ఈ అవకాశాన్ని కల్పించినందుకు కళాశాల యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కలెక్టర్ గారు చొరవ తీసుకోవడంతో దాదాపుగా ఇది 6 నెలల్లో సంవత్సరం ఆలస్యం కావాల్సినటువంటి ఈ కార్యక్రమం రోజులోనే మొదలైందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. విద్యుత్ హమాలీల పొట్టకొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమని సిఐటియు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ స్టోర్ వద్ద 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న హమాలీ కార్మికుల పొట్టకొట్టే విధంగా 3వ వ్యక్తికి టెండర్లు ఇవ్వాలని, టెండర్లు ఆహ్వానించడం దారుణమని, వెంటనే టెండర్లు ఆపి కార్మికుల సొసైటీకి ఇవ్వాలని గురువారం గిరింపేటలోని విద్యుత్ స్టోర్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ స్టోర్ హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోగ్యదాస్, సిఐటియు ఉపాధ్యక్షుడు వాడ గంగరాజులు మాట్లాడుతూ అధికారులు అనాలోచిత నిర్ణయం వల్ల 3వ వ్యక్తికి టెండర్లు పిలవడం ఏమిటని ప్రశ్నించారు. 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న 40 కుటుంబాలు వీధిన పడుతున్నారని తెలిపారు. కార్మికులు సొసైటీగా ఏర్పాటు చేసుకుని కార్మికులే పీస్ రేటు పద్ధతిలో పనిచేస్తుంటే నేడు ప్రభుత్వం మరియు అధికారులు టెండర్లు పిలిచి 3వ వ్యక్తికి ఇవ్వాలని ఆహ్వానించడం దారుణమన్నారు. పనిచేసే కార్మికుల సొసైటీకి ప్రస్తుతం ఉన్న పద్ధతిలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోజువారీ కూలీలకు, కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పొట్ట కొట్టడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటికే అనంతపురంలో కాంట్రాక్టులకు ఇచ్చారని తెలిపారు. ఈ పద్ధతి మానుకొని కార్మికులే ఇవ్వాలని, ప్రస్తుత రేట్లు పెంచి ఎస్సీఐ PF పెంచాలని డిమాండ్ చేశారు. టెండర్లు రద్దు చేయకపోతే ఇప్పటికే సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని, సెప్టెంబర్ 15 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రన్, హమాలీ యూనియన్ నాయకులు ఆనంద్, సుకుమార్, కార్యదర్శి మురుగన్, గోవిందరాజులు, చిట్టిబాబు, కార్మికులు పాల్గొన్నారు.
అంత పొద్దు కుదరదు. యాజమాన్యం ఈ హమాలి పైన దయ ఉంచే కడుపు కొట్టొద్దని నేను అడుగుతున్నా. కాబట్టి ఇక మీద 15వ తేదీ వరకు మేము చూస్తాం. 15వ తేదీ వరకు మాకు పరిష్కారం కాకపోతే CMD సార్ ఆఫీసు దగ్గర టెంట్ వేసి కూర్చుంటాం. దీనికి పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా మేము టెంట్ వేసి కూర్చుంటాం. మాకు న్యాయం చేయండి. లేదంటే 15 పైన 13 జిల్లాలు స్టోర్లన్నీ మూసేసి ఇక్కడ తిరుపతి CMD ఆఫీసులో టెంట్లో కూర్చోబోతాం. విద్యుత్ స్టోర్ హమాలీలు ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ప్రధానంగా టెండర్లు రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే కార్మికులు సొసైటీ ఏర్పాటు చేసుకొని వాళ్ళు టెండర్లు కొనసాగిస్తున్నారు. ఆ టెండర్లో కూడా కూలీ గిట్టుబాటు కావడం లేదు. అందువల్ల ఆ కూలీ గిట్టుబాటు కావాలని చెప్పి గతంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే కొద్దిగా టెండర్లు పెంచారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి అవుట్సోర్సింగ్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, అదేవిధంగా హమాలీ కార్మికులందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే టెండర్లు ఉన్నాయో ఆ టెండర్లన్నింటినీ కూడా రద్దు చేసి కార్మికుల సొసైటీలకు టెండర్లు రద్దు చేసి థర్డ్ పార్టీకి ఇవ్వాలని చెప్పి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అధికారులు కూడా చాలా వేగంగా పావులు కదుపుతున్నారు. మేము CITగా ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా SPDCL MD గారికి వీళ్ళకందరికీ కూడా ఒకటే CMD గారికి ఒకటే చెప్తున్నాం, కార్మికుల సొసైటీలు ఎక్కడ కొనసాగుతున్నాయో ఆ కార్మికుల సొసైటీలకే నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తోంది. అలాంటి చట్టాన్ని మీరు తొంగలో తొక్కి ఈరోజు థర్డ్ పార్టీకి ఇస్తే మొత్తం సంవత్సరాల కొద్ది పనిచేస్తున్న హమాలీలు నష్టపోతారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో ఇచ్చారు. అందువల్ల రాష్ట్రంలో అన్ని చోట్ల ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ ప్రయత్నం జరుగుతోంది. వెంటనే స్థానిక శాసనసభ్యులు జోక్యం చేసుకొని ఎవరు టెండర్లు వేయకుండా ఎవరైతే కార్మికుల సొసైటీ కొనసాగిస్తున్నారో ఆ కార్మికుల సొసైటీకే టెండర్ ఇవ్వాలని, లేని పక్షంలో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి CITకి హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికే కార్మికులు రేపు నెల 15 నుంచి సమ్మె నోటీసు ఇచ్చారు. అందువల్ల ఈ సమ్మెకు పోకముందే ఈ ప్రభుత్వం పరిష్కారం చేయాలి, లేకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు అధికారులు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. టీటీడీని రాజకీయ అవసరాలకు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వాడుకోవడం జరిగిందని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మురళీమోహన్ మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం తిరుమలలో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు తిరుమల పవిత్రతను కాపాడుతుంటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై భూమున అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. బిఆర్ నాయుడు ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయడంతోనే టీటీడీ చైర్మన్ కోర్టుకు వెళ్లారని, ఇందులో తప్పేముందని సూటిగా ప్రశ్నించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో భూమున అనుచరులు తిరుమలలో మద్యం సేవించడంతో పాటు తిరుమలను అపవిత్రం చేసే విధంగా వైసీపీ జెండాలతో తిరిగిన విషయాన్ని గుర్తు చేశారు. భూమున అసభ్యకర వ్యాఖ్యలు శ్రీవారి భక్తులను ఆగ్రహానికి గురి చేస్తున్నాయని, ప్రస్తుతం వైకాపా పార్టీ ఓడిపోవడంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారని చురకలంటించారు. భూమున చేస్తున్న ఉడత బెదిరింపులకు భయపడే వ్యక్తులు ఇక్కడ ఎవరూ లేరని, ఇప్పటికైనా తన పద్ధతిని మార్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. వాస్తవంగా ఏదైనా జరిగినప్పుడు రాజకీయంగా చేసే విమర్శలకు రాజకీయంగా సమాధానాలు చెప్పాలి. ఆయన వ్యక్తిత్వాన్ని మీరు ఇంత కించపరచడం ఏంది? కించపరచాలనుకోవడం ఏంది? అందులో గౌరవబద్ధమైనటువంటి వృత్తిని చేసుకున్నటువంటి స్వీపర్లని, అటెండర్లని, దఫేదారులని మీరు చులకనగా మాట్లాడడం ఏంటి? ఇదేనా మీ సంస్కారం? మీరు తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ అయినప్పుడు మీ వందిమాగదుల దగ్గర వందిమాగదులను పంపించి ఏం చెప్పారు? భక్త కన్నప్పకు ముందు ఏమున్నాడో మేమంతా మారితే ఈ విధంగా ఉన్నామనేసి అన్నారే. ఇదేనా మీ మార్పు? మరి మీరు మారితే రాయి అహల్యని భావించాలా? వాళ్ళు ఏ జీవితం నుంచి వచ్చారో వారు మారి గౌరవప్రదమైనటువంటి దీంట్లో ఉంటే వారిని మాత్రం మీరు చులకం చేసి మాట్లాడాలా? నేను మళ్ళీ చెప్తున్నా, తిరుమల తిరుపతి దేవస్థానాలని, తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి ఏ సాంప్రదాయాన్ని రాజకీయ అవసరాలకు వాడుకున్నటువంటి ఏ ఒక్కరూ సుఖపడిన చరిత్ర లేదు. తాత్కాలికంగా ప్రోత్సాహంగా కనిపించవచ్చునేమో కానీ శాశ్వతంగా
అది తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది. మళ్ళీ చెబుతున్నా, బిఆర్ నాయుడు గారికి మీకు పోలికే లేదు. బిఆర్ నాయుడు గారిని విమర్శించే అర్హత మీకు లేదు. మీరు చైర్మన్గా ఉన్న రోజుల్లో మీరేం చేశారో, బిఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఏం చేశారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. సెప్టెంబర్ మొదటి వారంలోపు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను టీటీడీ ఈవో శ్యామలారావు ఆదేశించారు. తిరుమలలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, సివిఎస్ఓ మురళీకృష్ణులతో కలిసి మాడ వీధులలో తిరిగారు. గ్యాలరీల నుంచి భక్తులు ఇబ్బంది పడకుండా వాహన సేవలను వీక్షించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలోపు ఇంజనీరింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో తొలి రోజు సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. మాడ వీధులలో అదనపు మరుగుదొడ్ల ఏర్పాటుతో పాటు అవసరమైన పారిశుద్ధ్య సిబ్బందిని నియమిస్తామన్నారు. ఈ ఏడాది అదనపు ట్రిప్పుల కోసం ఆర్టీసీ అధికారులను ఆదేశించామన్నారు. ముందస్తుగా పార్కింగ్ ప్రణాళికలు రూపొందించామని వివరించారు. టీటీడీ సిఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో లోకనాథం, అడిషనల్ ఎస్పీ రామకృష్ణ, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. 24వ తారీఖున ధ్వజారోహణం ఉంటుంది. ఆ రోజు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రం స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఈరోజు ఈ ఏర్పాట్లన్నీ చూడటానికి అడిషనల్ ఈవో గారు, ఎస్పీ గారు, సిఈ అండ్ ఎస్ఓ గారు అందరం కూడా అధికారులతో ఇవన్నీ కూడా చూడటం జరిగింది. ప్రతిరోజు వాహన సేవలకి భక్తులు వస్తారు, స్వామివారి దర్శనానికి భక్తులు వస్తారు. వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి, సెక్యూరిటీ పరంగా ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి అవన్నీ కూడా చర్చించడం జరిగింది. క్షేత్రస్థాయిలో కూడా అవన్నీ కూడా చూసి ఏ గేట్ నుంచి లోపలికి పంపించాలి, ఏ గేట్ నుంచి బయటకు పంపించాలి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ప్లాన్ కూడా చేయడం జరిగింది. పోయిన సంవత్సరం మీద చూస్తే కొన్ని టాయిలెట్స్ అవసరం ఉండడం అనేది గమనించాము. అందుకని అడిషనల్గా కొన్ని టాయిలెట్స్ కూడా పెట్టాల్సి వచ్చింది. భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి అదనంగా శానిటేషన్ సిబ్బంది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్నప్రసాదాలకు సంబంధించి కూడా గ్యాలరీల్లో కూర్చున్న ప్రతి భక్తుడు కూడా అన్నప్రసాదాలు అందేలాగా ఒక మెనూ తయారు చేసుకుని వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో కూడా అదనంగా అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం, దాని యొక్క సమయం కూడా దాన్ని పెంచడం కూడా జరుగుతుంది. అలాగే భక్తులు ఎక్కువగా కింద నుంచి గరుడ సేవ రోజు వస్తారు కాబట్టి పోయిన సంవత్సరం 3 లక్షల పైన ఎక్కువ మంది పైనే ఉన్నారు గరుడ సేవ వీక్షించడానికి వచ్చిన వారు. వారందరికీ కూడా కింద నుంచి పైకి రావడానికి ఆర్టీసీ బస్సులతో మాట్లాడి, ఆర్టీసీ వారితో మాట్లాడి అదనంగా బస్సులు ఏర్పాటు చేయడం, అదనంగా ట్రిప్స్ ఏర్పాటు చేయడం అవన్నీ కూడా చేస్తున్నాము. ఇక్కడ పైన పార్కింగ్ ప్లాన్ కూడా మేము తయారు చేస్తున్నాము. ఎక్కడెక్కడ పార్కింగ్ చేయొచ్చు, ఎలా పార్కింగ్ చేయొచ్చు ఇవన్నీ కూడా. అలాగే కింద నుంచి పైకి వచ్చేటప్పుడు కూడా అన్ని వాహనాలు పైన పెట్టడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి భక్తులు కొన్ని పార్కింగ్ ప్లేసెస్ పెట్టి కింద భక్తులు అక్కడ పెట్టుకొని అక్కడ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా పైకి రావడానికి అవకాశం ఉంది.
తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ప్రముఖ హీరో అక్కినేని నాగ చైతన్య, ఆయన సతీమణి శోభిత దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ ప్రముఖులకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శన అనంతరం నాగ చైతన్యను చూసేందుకు ఆలయం ఎదుట భక్తులు ఉత్సాహం చూపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.